కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ ప్రమాదంలో బైకర్ వీడియో దొరికింది. అధికారులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. బైకర్ ఓ పెట్రోల్ బంక్ లో స్నేహితుడితో పాటు వచ్చి పెట్రోల్ కొట్టించుకున్న వీడియోను పోలీసులు గుర్తించారు. బైకర్ అక్కడి నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్ ప్రమాదంలో బైకర్ వీడియో దొరికింది. ఇక స్నేహితులతో వచ్చి బైకర్ పెట్రోల్ పొట్టించుకున్న వీడియో ఒకటి దొరికింది. ఇప్పుడు పోలీసులు గుర్తించారు. బైకర్ అక్కడి నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. రైట్ శివరాజ్ కుమార్, చెప్పండి. యమున, నిన్న ఏదైతే తెల్లవారుజామున జరిగిన బస్సు యాక్సిడెంట్ కు ముఖ్య కారణమైన ఏదైతే బైక్ ఉందో ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఒక సీసీ ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. దాదాపు ఉదయం 2 గంటల 20 నిమిషాలకు ఏదైతే పెట్రోల్ బంక్ వద్దకు శివశంకర్ అనే అబ్బాయి తన ఫ్రెండ్ ని ఎక్కించుకొని బైక్ పై తీసుకొచ్చిన దృశ్యాలు ఇప్పుడు సీసీ ఫుటేజ్ మొత్తం బయటికి రావడం జరిగింది. 2 గంటల 22 నిమిషాలకు ఏదైతే పెట్రోల్ బంక్ వద్ద ఒక స్నేహితుని ఎక్కించుకొని బైక్ పైన ఎక్కించుకొని అక్కడ పెట్రోల్ బంక్ వద్ద డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే బస్ డ్రైవర్ ఈ బైక్ ను ఢీకొట్టిన అనంతరం ఏదైతే బస్సు కిందికి వెళ్ళి దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అందరికి తెలిసింది. దాదాపు ఈ ఘటనలో 19 మంది ఎవరైతే ఈ బైక్ నడిపారో శివశంకర్ ఇతను కూడా మృతి చెందడం జరిగింది. మొత్తం ఏదైతే నిన్న జరిగిన ఘటనలో 20 మంది మృతి చెందడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సీసీ ఫుటేజ్ ను బయటికి రావడం జరిగింది. ఏ టైంలో యాక్సిడెంట్ జరిగిందని దానిపైన కొంత క్లారిటీ అయితే వచ్చినట్టు చెప్పుకోవచ్చు. 2 గంటల 20 నిమిషాలకు పెట్రోల్ బంక్ వద్ద నుంచి ఎవరైతే శివశంకర్ బైక్ పైన వెళ్తున్నారో దాదాపు 2 గంటల 22 నిమిషాల నుంచి 3 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళిన కొద్దిసేపటికైతే తర్వాతే ఏదైతే బస్సు ఈ బైక్ ఢీ కొట్టింది. ఆ బైక్ బస్సు కిందికి వెళ్లడంతో అగ్ని ప్రమాదం జరిగి ఆ బస్సులో 19 మంది మృతి చెందడం జరిగింది. శివశంకర్ కూడా ఏదైతే బస్సు ఢీ కొట్టిన వెంటనే స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. ఏదైతే ఈ రోజు ఎవరైతే మృతి చెందారో వారి డిఎన్ఏ శాంపుల్స్ సేకరించి ఇప్పటికే ఫారెన్సిక్ ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ డిఎన్ఏ టెస్ట్ అనంతరం ఏదైతే మృతదేహాలను బంధువులకైతే అప్పగిస్తారు. యామి రైట్ శివరాజ్, అయితే మనం చూస్తూ ఉంటాము చిల్లరగా కొందరు రోడ్లపై బైక్లతో చిల్లర వేషాలు వేసి తిరుగుతూ ఉంటారు, స్టంట్లు చేస్తూ ఉంటారు, బైక్లపై ర్యాష్ డ్రైవింగ్స్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఎప్పుడు వాళ్ళకి ప్రమాదం, మీ కుటుంబం గురించి ఆలోచించండి, ర్యాష్ గా డ్రైవ్ చేయకండి అని చెప్తూ ఉంటాం. కానీ ఇట్లా ర్యాష్ గా డ్రైవ్ చేయడం కానీ స్పీడ్ గా వెళ్ళడం కానీ ఏదైతేనే కొన్ని నిండు జీవితాలు నాశనం అయిపోయాయి. మరి ఇలాంటి వ్యక్తిని, అంటే ఇలాంటి వాళ్ళకి నార్మల్ గా అయితే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు పోలీసులు, కానీ ఇక్కడ ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. ఇలాంటి వ్యక్తిని పట్టుకోవడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అయితే పోలీసుల పాత్ర ఎలా ఉందని చెప్పుకోవచ్చు? వేగంగా ఉందని చెప్పుకోవచ్చా ఏంటి? అయితే ముఖ్యంగా ఏదైతే బైక్ నడిపిన శివశంకర్ మాత్రం ఏదైతే నిన్న రాత్రి సమయంలో వర్షం కూడా వైపు వర్షం పడుతుంది. ఇప్పుడు మనం చూసిన బైక్ కొద్దిగా స్పోర్ట్స్ బైక్ ఏదైతే ఆ పల్సర్ లోనే స్పోర్ట్స్ మోడల్ లో ఉన్న బైక్ ఇది. మామూలుగా ఏదైతే హైవేల మీద 120 నుంచి 140 వరకు స్పీడ్ లో వెళ్ళినా కూడా ఆ బైక్ ఎలాంటి ఇది ఉందని చెప్పి ఏదైతే యువకులు ఎక్కువగా ఈ బైక్ లను ప్రిఫర్ చేస్తుంటారు. ఏదైతే యువకుల ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే నిన్న జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే బైక్ వెనుక నుంచి బస్సు ఢీకొన్న అనంతరం ఈ ప్రమాదం జరిగిందని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఏదైతే బైకర్ ముందు వెళ్తుంటే వెనక నుంచి బస్సు డ్రైవర్ ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే ఈ బైకర్ కావచ్చు, ఇటు బస్ డ్రైవర్ కావచ్చు, ఎవరి నిర్లక్ష్యం ఉందనే దానిపైన కొంత క్లారిటీ రావాల్సింది. ఏదైతే ఇద్దరు డ్రైవర్లను అయితే ప్రస్తుతానికి బస్సు డ్రైవర్లను ఇద్దరు అదుపులోకి తీసుకున్నామని చెప్పి నిన్న జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే ప్రకటించడం జరిగింది. బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ ప్రకారం నిన్న రాత్రి ఏ విధంగా ఈ యాక్సిడెంట్ జరిగిందో దానిపైన కొంత క్లారిటీ అయితే రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.